అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 28 ఏప్రిల్ ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అప్డేట్స్ ఏంటి, మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది, ఇవన్నీ అంశాలు కూడా మనం మాట్లాడుకుందాం. ఏషియన్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నో ట్రెండ్ బలహీనంగానే ఉంది. నిక్కీ 0.5% డౌన్, హాంకాంగ్ కూడా 0.5% డౌన్, ఆల్మోస్ట్ షాంఘై 0.25% మేర నష్టాలతో ఉంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ 0.25% మేర, S&P 500 0.1% మేర లాపడగా డౌజోన్స్ 0.13% మేర నష్టాలతో ముగిసింది. ఆయిల్ ఈజ్ ఆన్ ద బాయిల్. ఆయిల్ $108-109 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్రెంట్. సో ఆయిల్ ఎడ్జెస్ హయ్యర్ యాజ్ ట్రేడర్స్ వెయ్ ఇరాన్స్ హర్మూజ్ ఆఫర్ అండ్ ట్రంప్స్ నెక్స్ట్ మూవ్. సో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి, అటు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ సంబంధించి ఇంకా ఒక క్లారిటీ అయితే ఎమర్జ్ అవ్వలేదు రెండు దేశాల మధ్య. డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు, ఇంకా ఎందుకంటే ఒక చర్చలు ఒక కొలిక్ అయితే రాలేదు రెండు దేశాల మధ్య. దీంతో బ్రెంట్ క్రూడ్ గరిష్ట స్థాయిల దగ్గరే ట్రేడ్ అవుతుంది. మన మార్కెట్స్కి ఎస్పెషల్లీ అది ఒక తీవ్రమైన నెగిటివ్ ఇంపాక్ట్గా రాబోతోంది. అనుకున్న దానికంటే ఇది మరింత ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి మన మార్కెట్స్ తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం రాబోయే రోజుల్లో ఉంది. మరి కొద్ది కాలం పాటు కొనసాగినట్టయితే గోల్డ్ $4,700 దగ్గర ట్రేడ్ అవుతుంది. సిల్వర్ $75 దగ్గర ఉంది. ఎందుకంటే గోల్డ్ అండ్ సిల్వర్ కూడా రెండు ఒక వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నాయి. ఇవి కూడా $4,650, $4,750, మ్యాక్సిమం $4,800, ఒక $150 రేంజ్లో గోల్డ్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఎందుకంటే ఒక క్లారిటీ ఎమర్జ్ అవ్వట్లేదు ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ నేపథ్యంలో. అటు సిల్వర్ కూడా $70-80 మధ్య, ఇంకా టు బీ ప్రిసైజ్ చెప్పాలంటే $72-80 మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఎందుకంటే ఇది కూడా వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ట్రిగ్గర్. అటు క్రిప్టో కరెన్సీస్లో బిట్ కాయిన్ $77,000 దగ్గర ట్రేడ్ అవుతోంది, ఒక 2% డౌన్. ఇది కూడా $70,000-80,000 మధ్య క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ కూడా ట్రేడ్ అవుతుంది. అన్నీ ఒక వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నాయి. నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఒక క్లారిటీ కోసం మార్కెట్స్ అన్ని అవాయిడ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఈ క్రూడ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది కాబట్టి. ఇంకా ఇవాళ చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. AWL అగ్రి, బంధన్ బ్యాంక్, బ్రిగేడ్, కెనరా, HSBC, అలాగే క్యాస్ట్రాల్ ఇండియా, సిఎట్, దాల్మియా భారత్, ఫెడరల్ బ్యాంక్, 5 స్టార్ ఫైనాన్స్, గోడిజిట్, గ్రీన్ ప్లై, మారుతి, ఎస్పెషల్లీ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, మహీంద్రా లైఫ్ స్పేస్, పిరమల్ ఫార్మా, REC, సనోఫీ, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో అయితే ఉన్నాయి. నిపాన్ లైఫ్ AMC ఒక మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ దాదాపు 29% మేర వృద్ధి నమోదవడం చూసాం. ఇతర నష్టాలు $33 కోట్ల ఉన్నాయి. గతంలో ఇది $23 కోట్ల అదనపు ఆదాయం అడిషనల్ ఇన్కమ్ ద్వారా వస్తే ఇప్పుడు ఇది $33 కోట్ల నికర నష్టాలు అధికంగా పెరిగాయి అదర్ లాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. బట్ ఓవరాల్గా 29% ఆఫ్ గ్రోత్ నమోదు చేసింది నిపాన్ లైఫ్ AMC గతంతో పోలిస్తే. అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రెవెన్యూ 16% మేర వృద్ధి నమోదు చేసింది. నెట్ ప్రాఫిట్ దాదాపు 15% మేర వృద్ధి. పిరమల్ ఫైనాన్స్ రెవెన్యూ 56% మేర పెరగగా ప్రాఫిట్స్ ఏకంగా 10 రెట్ల వృద్ధి నమోదైంది పిరమల్ ఫైనాన్స్లో. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రెవెన్యూ 23% మేర పెరగగా నెట్ ప్రాఫిట్లో 65% మేర వృద్ధి నమోదైంది. ప్రొవిజన్స్ గణనీయంగా తగ్గాయి. 635 నుంచి 269 కోట్ల రూపాయలకు తగ్గడం ప్రధానమైన కారణం. అలాగే సిటీ యూనియన్ బ్యాంక్ రెవెన్యూ 31% మేర పెరగగా ప్రాఫిట్స్ 25% మేర వృద్ధి నమోదైంది. ర్యాలీస్ ఇండియా రెవెన్యూ 6% మేర పెరిగింది. ఒక్కొక్క షేర్కి ₹3 డివిడెండ్ అని ప్రకటించబోతోంది. 32 కోట్ల రూపాయల నుంచి 15 కోట్ల రూపాయలకి నష్టాలు అయితే తగ్గాయి ర్యాలీస్ ఇండియా విషయంలో. అదాని టోటల్ గ్యాస్ రెవెన్యూ 17% మేర పెరగగా ప్రాఫిట్స్లో 9% మేర వృద్ధి నమోదైంది. ఆస్టెక్ లైఫ్ సైన్సెస్ రెవెన్యూ 33% రెవెన్యూలో జంప్ ఉండగా నెట్ లాస్ $8 కోట్ల తగ్గింది. గతంలో ఉన్న $16 కోట్ల నష్టాల్లో 50% మేర నష్టాల్లో. కోల్ ఇండియా రెవెన్యూ 6% మేర పెరిగింది. ప్రాఫిట్స్లో 12% మేర వృద్ధి నమోదైంది. ఎబిట్ మార్జిన్స్ 27.1 నుంచి 27.3కి ఇక్కడ పెరగటం కూడా ప్రధానంగా గమనించాల్సిన అంశం. ప్రతాప్ స్నాక్స్ రెవెన్యూ 5% మేర పెరిగింది. ప్రాఫిట్స్ 12 కోట్ల రూపాయల నష్టాల నుంచి $1 కోట్ల లాభాల్లోకి వచ్చాయి. ఎబిట్ మార్జిన్స్ 1.2 నుంచి 4.9% పెరిగాయి. స్టాక్స్ పరంగా చూస్తే IRFC లో BSE హాస్ వెయివ్డ్ ఆఫ్ సెబీ LODR ఫైన్స్. 2022-26 మధ్య ఉన్న పెనాల్టీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఎగ్జంప్షన్ విధించింది.
టాటా కమ్యూనికేషన్స్ 750 కోట్ల రూపాయల కమర్షియల్ పేపర్స్ లాంచ్ చేయడం ద్వారా నిధులు సమీకరించే ఆలోచన ఉంది. ఏబీ క్యాపిటల్ 200 కోట్ల రూపాయల ని ప్రైవేట్ ప్లేస్మెంట్స్ చేయడం ద్వారా ఎన్సీడీలు జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించబోతోంది. రైల్టెల్కి 145 కోట్ల రూపాయల మేర లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఒకటి వచ్చింది ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ నుంచి. ఎస్కాట్స్ కుబోతా ఫైనల్ డివిడెంట్ ఇచ్చే అంశం మీద మే 7వ తారీఖున భేటీ కాబోతుంది. వాళ్ళ రిజల్ట్స్ కూడా కంపెనీ అనౌన్స్ చేయబోతుంది. ప్రీమియర్ ఎనర్జీస్ ఇంటరిమ్ 2వ మధ్యంతర డివిడెంట్ ఇచ్చే అంశం మీద మే 4వ తారీఖున భేటీ కాబోతుంది. వాళ్ళ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయబోతుంది. ఇవి స్టాక్స్ పరంగా. మిగిలిన స్టాక్స్ పరంగా కూడా ఒకసారి గమనిస్తే ట్రెంట్ మే 29వ తారీఖున రికార్డ్ డేట్ని ఫిక్స్ చేసింది. 1-2 బోనస్ షేర్లు ఇచ్చే అంశం మీద. ఆ రోజు వరకు ఎవరైతే డీమ్యాట్ అకౌంట్లో షేర్లు ఉంటాయో వాళ్ళకి బోనస్ షేర్స్ రాబోతున్నాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టడీ పర్ఫార్మెన్స్ని కొనసాగిస్తుంది. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. అదాని టోటల్ గ్యాస్ 168 కోట్ల రూపాయల నికర లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది. వాళ్ళు ఇంతకుముందు చెప్పుకున్నట్టు మారుతి, ఎటర్నల్, ఆర్ఈసీ, జిఆర్ఎస్సి, బంధన్, మదర్సన్ వైరింగ్ ఈ కంపెనీస్ అని కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉండబోతుంది. రిలయన్స్ టు సెటప్ ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ క్లస్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దాదాపు $17 బిలియన్ 2030 నాటికి 1.5 గిగావాట్ల సామర్థ్యంతో ఒక క్లస్టర్ని ఏర్పాటు చేయబోతుంది. సోలార్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ని కూడా ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయబోతోంది. రిలయన్స్ ప్రాజెక్ట్ టు కమప్ నియర్ భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖపట్నం ఇన్ 2 phases. ఇట్ విల్ ఆల్సో హ్యావ్ ఏ క్యాప్టివ్ సోలార్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్. ఇక్కడ గూగుల్ ఈ సెట్టింగ్ అప్ 1 gigawatt డేటా సెంటర్ ఇన్ ద సేమ్ రీజన్. ఇప్పుడు విశాఖపట్నం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మారబోతోంది. ఇవాళ ప్రధానమంత్రి గారు అక్కడ శంకుస్థాపన చేయబోతున్నారు ఈ కార్యక్రమానికి. సో ఆంధ్రప్రదేశ్లో ఒక మేజర్ డెవలప్మెంట్ ఇది. క్లస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 ప్రధాన కంపెనీస్ అక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నాయి. ఇంతకుముందు గూగుల్, అదాని అనుకున్న సెంటర్ కంటే ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ మరింత అధిక పెట్టుబడులతో రాబోయే 4-5 ఏళ్ల కాలంలో $17 బిలియన్ దాదాపు 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడ క్లస్టర్ని ఏర్పాటు చేయబోతోంది. ఫర్మ్స్ డిఫర్ ఫస్ట్ ట్రిప్ టు డెలాల్ డ్యూ టు పూర్ వెదర్. ఇక్కడ అన్ఫేవరబుల్ క్లైమేట్ కండిషన్స్ ఒకటి, ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఒకటి వొలటైల్గా ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఓస్కి రావడానికి కంపెనీస్ కొద్దిగా జంకుతున్నాయన్నట్టుగా కూడా ఒక అప్డేట్గా ఉంది. ద క్యాలెండర్ ఇయర్ స్టార్టెడ్ అన్ ఎ బ్రిస్క్ నోట్ విత్ 18 మెయిన్ బోర్డ్ ఐపీఓస్ కలెక్టివ్లీ రేజింగ్ 18,778 crores ఇన్ మార్చ్ క్వార్టర్. కొన్ని కంపెనీస్ ఐపీఓస్ తీసుకొని అంటే సెబీ ఆమోదం తెలిపి కూడా ఆమోదం వచ్చిన తర్వాత కూడా కాస్త ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోతే ఇబ్బంది పడతాయన్న ఆలోచనతో సన్ టు సోర్ గ్లోబల్ విత్ ఆర్గనాన్. సన్ ఇంతకుముందు కూడా మనం కొద్ది రోజుల క్రితం మాట్లాడుకున్నాం. సన్ ప్రముఖ కంపెనీ ఆర్గనాన్ని కొనుగోలు చేయబోతోంది. అక్విజిషన్ ఈ వల్ల ఈ $11.75 బిలియన్ మార్కెట్ యాక్సెస్ కంపెనీకి రాబోతుంది. వివిధ సెగ్మెంట్స్, వివిధ ప్రోడక్ట్స్ అండ్ మార్కెట్స్లోకి సన్ అడుగు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీసెంట్ ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూతో ఆర్గనాన్ని కొనుగోలు చేసింది. దాని గురించి మళ్ళీ మనం కొద్దిగా డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ ఇది ఫస్ట్ పేజ్లో మేజర్గా. అలాగే వీకర్ మాన్సూన్ ప్రెడిక్షన్, వార్ క్లౌడ్ గ్రోత్ అవుట్లుక్. ఇక్కడ మాన్సూన్ ప్రెడిక్షన్ ఆ స్థాయిలో లేదు, ఎందుకంటే ఎల్నినో ఎఫెక్ట్ గట్టిగా ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఈ సమ్మర్ ఎఫెక్ట్ గణనీయంగా ఉండబోతుందన్న ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది ఉద్యోగుల విషయంలో. అండ్ ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా ఈసారి వర్షపాతం కూడా తక్కువగా నమోదయ్యి అటు క్రూడ్ $100 $120 దగ్గర కొనసాగుతూ గ్రోత్ కనుక హ్యామర్ అవుతే ఇవన్నీ మూకుమ్మడిగా ఒకేసారి కనుక ఎకానమీ మీద దాడి చేసినట్టయితే కొద్దిగా పరిణామాలు అనుకున్న దానికంటే కొద్దిగా ఆందోళనకర స్థితిలో ఉండొచ్చు. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మళ్ళీ వడ్డీ రేట్లు కొంచెం తగ్గే అవకాశం కాక వడ్డీ రేట్లు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇన్పుట్ ధరలు పెరుగుతాయి, అవుట్పుట్ ధరలు పెరుగుతాయి, కంపెనీస్ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా లేవు, ఐపీఎస్ రావడానికి సిద్ధంగా లేవు. ఇవన్నీ నెగిటివ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. వీటిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. గ్రోత్ స్టోరీ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి ఈ తరుణంలో. అండ్ మనకి 29వ తారీఖున అంటే రేపటికల్లా ఈ రాష్ట్రాల ఎలక్షన్స్ కనుక పూర్తి అయిపోయినట్టయితే పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతాయి, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతాయన్న భయం అయితే జనాల్లో ఉంది. సో అందువల్ల ఒక ప్యానిక్ బయింగ్ కూడా ఉంది మార్కెట్స్లో. నిజంగా అనుకున్నట్టు లీటర్కి కొన్ని అంచనాల ప్రకారం 10 నుంచి 25 రూపాయల దాకా లీటర్కి పెరగవచ్చిన అంచనాలు కూడా ఉన్నాయి. ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే ఇన్ఫ్లేషన్ చాలా దారుణంగా పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే వడ్డీ రేట్లు పెరుగుతాయి, వడ్డీ రేట్లు పెరిగితే మళ్ళీ గ్రోత్ హ్యామర్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే సర్కిల్ ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా మనకి ఎక్కువ కాలం సమయం తీసుకోకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ అవుతే మనకు పెద్దగా ఆందోళన కలిగించే ఇది తగ్గుతుంది కొద్దిగా. లేదు ఇలాగే పెరుగుతూ ఇంటర్నేషనల్గా ఎఫెక్ట్ ఉంటూ దేశీయంగా ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షపాతం తక్కువగా నమోదవుతే
ఇవన్నీ మరింతగా యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్ అన్నట్టు మరింత అగ్నికి ఆజ్యం పోసేట్టు కూడా అవుతాయి. అందువల్ల మార్కెట్లో ఓవర్ ఎంతూజియాజం, ఓవర్ ఎగ్జూబిరిజం ఈ సంవత్సరంలో వద్దు అని చెప్పి మనం ఇయర్ స్టార్టింగ్ నుంచి పదే చెప్తూనే ఉన్నాం. సో అందుకు తగ్గట్టు మన ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోవాలి. బట్ మార్కెట్స్లో యూ హ్యావ్ టు స్టే ఇన్వెస్టెడ్. ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ప్యానిక్ అయ్యి బయటకు వెళ్ళిపోవడం కాకుండా సో మార్కెట్స్లో స్టే ఇన్వెస్టెడ్ అన్న ఒక సూత్రం ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండియా గెట్స్ 100% డ్యూటీ ఫ్రీ యాక్సెస్ టు న్యూజిలాండ్. సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైం ఒక 100% డ్యూటీ ఫ్రీ యాక్సెస్ మనకు న్యూజిలాండ్ రాబోతోంది. ఎక్స్పోర్ట్స్ ఆఫ్ టెక్స్టైల్, లెదర్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఒక మంచి బూస్టింగ్ రాబోతోంది. సెన్సిటివ్ సెక్టార్స్ లైక్ అగ్రి అండ్ డైరీకి ప్రస్తుతానికి ఒక షీల్డ్ లాంటివి అయితే ఇచ్చాం. వివిధ రాష్ట్రాలు అంటే అటు కెమికల్స్, జెమ్స్, ఫార్మా, టెక్స్టైల్స్, అగ్రి ప్రోడక్ట్స్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, టీ, మెరీన్ ప్రోడక్ట్స్ వీటన్నిటికి కూడా న్యూజిలాండ్కి డ్యూటీ ఫ్రీ యాక్సెస్ మనకు లభించబోతుంది. మరొక కొత్త మార్కెట్కి మనం అవకాశం రాబోతోంది మనకి. అదొక మేజర్ అప్డేట్. డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది, డ్యూటీ ఫ్రీ యాక్సెస్ అనేది మనకు రాబోతోంది. పవర్ డిమాండ్ 256 గిగావాట్లకి చేరుకుంది. సివియర్ హీట్ వేవ్ దేశవ్యాప్తంగా ఉన్న కారణంగా మ్యాక్సిమం టెంపరేచర్స్ ప్రస్తుతం నమోదవుతున్న కారణంగా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైం ఇది మనకి 255 గిగావాట్ల సామర్థ్యాన్ని మనం అందుకోగలిగాము. పీక్ డిమాండ్ ఈ సంవత్సరంలో మనకు 271 గిగావాట్స్. సో అందువల్లే పవర్ రిలేటెడ్ స్టాక్స్, అదానీ పవర్ కానీ అటు టాటా కానీ వీటన్నిటిలో కూడా స్ట్రాంగ్ గెయిన్స్ మనం చూస్తున్నాం. బికాజ్ పవర్ డిమాండ్ మరింతగా పెరుగుతుంది కాబట్టి వాటి అవసరం కూడా మనకు ఉంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ స్లిప్స్ డిస్పైట్ బైస్ యాజ్ ప్రొవిజన్ కాస్ట్ షాడో. ప్రొవిజన్స్ కొద్దిగా అనుకున్న దానికంటే ప్రొవిజన్స్ పెరగడం 56% మేర వెన్ కంపేర్డ్ విత్ క్వార్టర్ ఇన్ లైన్ విత్ స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్స్ రిజల్ట్స్ వచ్చినప్పటికీ కూడా స్టాక్లో కొద్దిగా బలహీనత. మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ మంచి ప్రైస్, టార్గెట్ ప్రైస్లు అయితే ఇచ్చా, కొన్ని యథాతథ స్థితి ఇచ్చినప్పటికీ మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ ఇక్కడి నుంచి కూడా ఒక 100-150 రూపాయల దాకా టార్గెట్ ప్రైజులు సవరణ చేశారు ప్రీవియస్ టార్గెట్ ప్రైస్తో పోల్చినప్పటికీ. బట్ సంహౌ ప్రొవిజన్స్ ఒక్కటి ఎఫెక్ట్ కారణంగా స్టాక్లో అయితే వీక్నెస్ చూసాం. అంటే ఇక్కడి నుంచి ఒక 150-200 రూపాయలు గరిష్టంగా యాక్సిస్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది అనేది మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ యాక్సిస్ బ్యాంక్ స్టాక్ ఇచ్చిన టార్గెట్ ప్రైస్. ఆన్ ఈఎంఐ టమాసెక్ హోల్డింగ్స్ బ్యాక్ చేస్తున్న ఆన్ ఈఎంఐ టెక్నాలజీస్ ప్లాట్ఫామ్ కిష్త్ అనేది ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేశారు. 162 to 171 మధ్య ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేశారు. ఐపీఓ ద్వారా 926 కోట్ల రూపాయల వరకు నిధులు సమీకరణ కంపెనీ చేయబోతోంది. ఫ్రెష్ ఇష్యూ 850 కోట్లు కాగా ఆఫర్ ఫర్ సేల్ 76 కోట్ల రూపాయలు మాత్రమే. 850 కోట్ల రూపాయలు పూర్తిగా కంపెనీలోకే రాబోతున్నాయి. ఇదొక్కటి కొద్ది గొప్ప ఒక పాజిటివ్ అంశం. ఇక ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ కంపెనీస్ అన్ని కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. ఎస్టిమేట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇక్కడ ఇచ్చారు. సో మీరు దీన్ని ఒకసారి పాస్ చేసుకుని ఎర్నింగ్స్ ఎస్టిమేట్ని కూడా మీరు ముందు అంచనా వేసుకోవచ్చు. వేదాంత డీమెర్జర్ క్యాన్ క్రియేట్ వాల్యూ ఇన్ ద లాంగ్ టర్మ్. సో May 1వ తారీఖున రికార్డ్ డేట్ ఉంది కాబట్టి కొద్దిగా వొలటాలిటీ స్టాక్లో ఉండే అవకాశం ఉంది. 5 కంపెనీస్గా డీమెర్జ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఆర్గనాన్ న్యూస్ సన్ ఫార్మా స్కేల్ అండ్ రీచ్ బట్ ఛాలెంజ్ లైస్ ఇన్ ఇంటిగ్రేషన్ ఎగ్జిక్యూషన్. సో ఆర్గనాన్కు డెట్ కూడా ఉంది. దీనికి తోడు గత 4 ఏళ్లుగా కంపెనీ ఆర్గనాన్ గ్రోత్ లేదు, ఒక స్టాగ్నేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. అందువల్ల ప్రైసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టారెంట్ జేబీని కొన్న ప్రైసింగ్ కంటే తక్కువ ప్రైసింగ్కి, డీసెంట్ ప్రైసింగ్కే ఆర్గనాన్ సన్ఫార్మా కొనుగోలు చేసినప్పటికీ కూడా ఛాలెంజెస్ అయితే ఇంకా ఉన్నాయి కాబట్టి విపరీతంగా మనం దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ రోజు ప్రకటన వచ్చినప్పుడే కొద్దిగా సన్ఫార్మా మీద ఎఫెక్ట్ అయితే పడింది. బట్ ఇవాళ అధికారికంగా మనకు వచ్చిన తర్వాత నిన్న స్టాక్లో కొద్దిగా మొమెంటం అయితే చూసాము. బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది సన్ఫార్మా కాబట్టి ఏదైనా కరెక్షన్స్ డిప్స్ వచ్చినప్పుడు సన్ఫార్మాని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. మనం అక్విజిషన్స్ టర్న్ ఎర్నింగ్స్ డ్రైవర్స్ ఫర్ అల్ట్రాటెక్ ఇన్ Q4. ఇక్కడ ఇండియా సిమెంట్స్ కేశవరామ్ని కొనుగోలు చేసిన తర్వాత దక్షిణాదిలో మరింతగా పట్టు పెంచుకుంది అల్ట్రాటెక్. ఈ నేపథ్యంలో స్టాక్ ఆల్ టైమ్ హై దగ్గర, అంటే ప్రాఫిట్స్ ఆల్ టైమ్ హై దగ్గర రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది. అండ్ దీనికి తోడు ఇట్ డిక్లేర్డ్ అన్ప్రెసిడెంటెడ్ పే అవుట్ ఆఫ్ 240 రూపీస్ ఏ షేర్. అది కూడా ఒక మేజర్ అప్డేట్గా ఉంది అల్ట్రాటెక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అందువల్ల ఒక మేజర్ గ్రోత్ ఇంజన్ అల్ట్రాటెక్కి దక్కినట్టు అయింది. బిజినెస్ స్టాండర్డ్ సన్ఫార్మా బైస్ యూఎస్ బేస్డ్ ఆర్గనైజేషన్ $11.75 బిలియన్ డీల్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. FTA న్యూజిలాండ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆజాద్ ఇంజనీరింగ్ గత కొద్ది కాలం నుంచి అనేక సందర్భాల్లో మనం ఈ స్టాక్ గురించి మనం మాట్లాడుకున్నాం. మంత్ డేట్ ప్రకారం నెల రోజుల కాలంలోనే 50% పైగా స్టాక్ పెరిగింది. 2,250 రూపాయల మార్క్ని క్రాస్ చేసింది. కరెక్షన్స్ వచ్చినప్పుడు, అంటే మంచి స్టాక్ అయినా కూడా ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్ దగ్గర స్టాక్ ఉంది కాబట్టి కరెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా కరెక్షన్స్ వచ్చినప్పుడు ఈ స్టాక్ని మనం ల్యాపప్ చేసుకోవచ్చు. కరెక్షన్స్
కోసం వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి మంచి ప్రైస్ వచ్చినప్పుడు తీసుకుంటే మంచి పొటెన్షియల్ కూడా ఉంది. మొన్న కూడా మనకు క్రాంతి గారి ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఈ స్టాక్ గురించి మనం కొద్దిగా క్లియర్ కట్గా మనం మాట్లాడుకున్నాం. వీ హ్యావ్ కంపేర్డ్ విత్ HAL విత్ ఆజాద్ ఇంజనీరింగ్, ఎందుకంటే అంత పొటెన్షియల్ ఉంది కాబట్టి ఈ స్టాక్కి. కొహాన్స్ లైఫ్ నేను 20% దాకా పెరిగింది. దానిలో రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే 36 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్ 20% దాకా పెరిగింది. TMB తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ కూడా 10% మేర పెరిగింది. ఆల్ టైమ్ హై స్టాక్ హిట్ చేయడం చూస్తున్నాం. సో ఇవి ప్రధానమైన వార్తలు. అలాగే ట్రేడర్స్కి ఎస్పెషల్లీ ఒక 1 డే అడ్వాన్స్డ్ ఆన్లైన్ క్లాస్ని ఆర్పి గారు కండక్ట్ చేయబోతున్నారు. మే 10వ తారీఖున సండే రోజున ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు అనేక అంశాలు, అంటే అడ్వాన్స్డ్ మాత్రమే. ఇది ఫ్రెషర్స్కి, మార్కెట్స్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి పలికిరాదు. ఎగ్జిస్టింగ్ ట్రేడర్స్ ఉంటారో, ఎగ్జిస్టింగ్ మార్కెట్స్లో ఎవరైతే ట్రేడ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ప్రెసిషన్ ఎంట్రీ ఎగ్జిట్ ఫ్రేమ్వర్క్స్ ఎలా తీసుకోవాలి, ప్రొఫెషనల్ ట్రేడర్ మైండ్ సెట్ని ఎలా అలవర్చుకోవాలి, సప్లై అండ్ డిమాండ్ని బేస్ చేసుకుని మనం ఎలా ట్రేడ్ చేసుకోవాలి, అండ్ ఆర్పి గారు చెప్తున్న రెగ్యులర్గా కీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ మనం ఎలా చేసుకోవాలి, ఈ అంశాలని కూడా మనం ఈ 1 డే సెషన్లో మనం మాట్లాడుకుందాం. ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి మెసేజ్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్.